ఫీల్డ్ మార్చాడా? ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వారి పండుగలు ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి పండుగను గ్రామస్తులంతా కలిసి తమదైన శైలిలో అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీ. అక్కడ వర్షాకాల ఆరంభంలో విజంగ్ మహతూర్ అంటూ విత్తనాలు పండుగను జరుపుకుంటారు. సంస్కృతి సాంప్రదాయాలు నిలవ ఉన్నటువంటి ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలు ఉంటేనే మా మనుగడ ఉంటుందని ఇప్పటికే చాలామంది పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మేము సంస్కృతి సాంప్రదాయాలు ప్రాధాన్యం ఇస్తాం. అందులో భాగంగా మా ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి కుమ్రంభీం, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు మరి వర్షాలు రాకముందు తొలకరి వర్షాలు రాకముందే మరి గ్రామ పెద్ద అంటే పటేల్ వ్యవస్థ ఉంటుంది, పెద్ద మనిషి ఉంటాడు, అక్కడ కూర్చొని మరి విత్తనాల పండుగ కార్యక్రమాన్ని కూడా మేము పెడతాం. అయితే ఆ విత్తన కార్యక్రమం ఎట్లా అంటే వీరందరూ కూడా గ్రామస్తులు ఒకటై మరి విత్తన పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత అందరు కలిసి మరి ఆ రోజు మొత్తం కూడా ప్రతి ఇంట్లో కూడా మరి గట్క తర్వాత కారంతోని చేనుకు వెళ్ళి మరి పూజలు నిర్వహించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అన్నం ఇస్తారు. మనం ఎవరైనా చుట్టాలు పోతే కూడా ఆ రోజు ఎక్కడ కూడా పోనివ్వరు. ఖచ్చితంగా వచ్చిన చుట్టం కానీ ఆ రోజు మాత్రం వెళ్ళేది లేదు. తర్వాత ఈ ఏదైతే మంచినీళ్ళు ఉన్నదో ఆ రోజు ముఫ్తూర్ పండుగ, అది విత్తన పండుగ రోజు ఆ రోజు మాత్రం ఆడవాళ్ళు ఎవరు కూడా బావి కాడ కానీ ఇంకెక్కడికి వెళ్ళరు. అది సంస్కృతి. తర్వాత సాయంత్రం అయిన తర్వాతనే మరి ఆడవాళ్ళు కూడా నీళ్ళు తీసుకొస్తారు. విత్తనాల పండుగ రోజు మాత్రం అస్సలే వాటర్ కూడా తేరు. కాబట్టి మా సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నట్టు ఆదివాసీలు దీన్నే నమ్ముకుంటాం. మరి ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కేర్మేరి, నార్నూల్ మండలాల్లో ప్రతి ఏటా వర్షాకాల తొలకరి జల్లులతో ఆదివాసీ గుడాలలో 3 రోజుల ముందు గ్రామ పటేల్ ఇంటి ముందు గ్రామస్తులు సమావేశమై పండుగ తేదీని నిర్ణయిస్తారు. పండుగ మొదటి రోజు గ్రామంలో చుట్టూ ఉన్న దేవతలకు నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో రోజున సూర్యచంద్ర ఆకారంలో ఉన్న జెండాను ఏర్పాటు చేసి దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించిన ప్రాంతంలో గ్రామ దేవత అకిపేన్ ఉందని నమ్ముతారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇక తర్వాత రోజున పూజకు సంబంధించిన వస్తువులను వెదురు గంపలలో పొలానికి తీసుకువెళతారు. వ్యవసాయం చేసే పొలం మధ్యలో ఉన్న మహత్తూర్ దేవతకు నవధాన్యాలతో పూజలు చేస్తారు. అనంతరం అక్కడ జొన్న గట్కా, ఎండు కారంతో, మోదుగ ఆకులతో భోజనం చేసి తిరిగి ఇంటికి వచ్చి పూజలు చేస్తారు. తర్వాత రోజున యువకులు బట్టలతో తయారు చేసిన బంతితో బ్రో అనే ఆటను ఆడతారు. తమ సంస్కృతి సాంప్రదాయాలకు భంగం కలగకుండా తూచా తప్పకుండా విత్తనాల పండుగను ప్రతి ఏటా జరుపుకుంటారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరానికి అందించడానికి వాటిని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బేలమండల కేంద్రంలో